ధ్యానమిత్రులందరికీ నమస్కారం. ఒక వండర్ఫుల్ కార్యక్రమం ఈరోజు ఈ 7 రోజుల పాటు తిరుపతిలో జరగడం చాలా రోజుల తర్వాత 2003లో పత్రికారు ఉన్నప్పుడు జరిగిందంటే దాని తర్వాత మళ్ళీ ఆ వైభోగం అలాంటి కార్యక్రమం ఈ మహతి ఆడిటోరియంలో జరగడం గొప్ప విశేషం. పిఎంసి వారికి ఈ చక్కటి కార్యక్రమం తలపెట్టిన వారికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. ఇకపోతే ధ్యాన మహాయాగం 1990లో పత్రికారు తలపెట్టిన అప్పటి నుంచి నేను 2002లో వచ్చాను. 2002లో విజయవాడ మన రాఘారావు గారి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఆ యజ్ఞమే నా జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పి. అప్పటి వరకు నా ఆలోచన వేరు, ఆ యజ్ఞం తర్వాత 7 రోజుల తర్వాత ఆలోచన వేరు. ఆ రోజు నిర్ణయించుకున్నాను ఈ సొసైటీ ఈ పత్రికారం బట్టి తిరగాలి అని. దగ్గరగా అది ఆయనకు సెక్రటరీగా ఉంటూ కొన్ని వేల కిలోమీటర్లు వారితో ట్రావెల్ చేస్తూ ప్రతి యజ్ఞము చక్రము యాగాల వరకు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతూ ముఖ్యంగా 2015 నుంచి ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం అంతా నేను ఏం సాధన చేశాను, ఏం సాధించుకున్నానని డిసెంబర్ 31 నాడు నాకు తెలుస్తుంది. ఆ రోజున నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది, ఆ రోజు జరిగిన అనుభవమే ఆ సంవత్సరం అంతా నేను సాధించుకున్న దానికి కొలమానంగా చూస్తాను. ప్రతి ఒక్కరూ మనల్ని గమనించుకుంటే ఆ సాధన చేసే వాళ్లకు ఆ మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. నన్ను దగ్గరగా చూసిన వాళ్లకు, లాస్ట్ ఇయర్ నాతో తిరిగిన వాళ్ళు, నాతో మాట్లాడిన వాళ్ళకు ఈ ఇయర్ నేను ఎలా ఉన్నాను, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటున్నానో వాళ్ళందరికీ అది తెలుస్తూ ఉంటుంది. అందుకే ఇది అపురూపం, అద్భుతం. ఈ భూమి మీద అన్ని యుగాల్లో జరిగిన యజ్ఞాలు యాగాలు, ఆ యజ్ఞ యాగాదులు వేరు. కలియుగం జరిగే యజ్ఞ యాగాదులు చక్రాలు ఇది వేరే లెవెల్. అది భౌతికంగా చేసేది, ఇది ఆత్మపరంగా చేసేది. అది భౌతికంగా కనబడేది, ఇది అంతర్ప్రపంచానికి సంబంధం, ఇది కనబడేది. కానీ దానికంటే ఎన్నో రెట్లు గొప్పది. అందుకే పత్రికారు తలపెట్టిన ఈ మహాయాగం పత్రిజీ ధ్యాన మహాయాగంగా రూపుదిద్దుకొని ఇది విశ్వమంతా వ్యాపించబోతుంది. యాగం అంటేనే అనంతం. అది యజ్ఞం అంటే నేనే అంతా, చక్రము అంటే అంతా నేనే, యాగము అంటే అంతా ఒకటే. ఇది అంతా ఒకటే కథ. ఇది వసుదైక కుటుంబం కథ. యాగం అంటే అనంతం. ఇది అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ యాగానికి పత్రిజీ ధ్యాన మహాయాగానికి మీరందరూ పేరు పేరున హైదరాబాద్ ట్రస్ట్ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. ఈసారి పిఎస్ఎస్ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్రస్ట్ నిర్వహణలో రంగరంగ వైభవంగా, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి అందరు సమిష్టిగా జరగబోయే గొప్ప ఉత్సవమే రేపు డిసెంబర్ 21 నుంచి జరగబోయే యాగం. సో దానికి మీ అందరూ మరొకసారి ఆహ్వానం పలుకుతూ ఈ డయాస్ మీద మాట్లాడే అవకాశం దొరికినందుకు ట్రస్ట్ వాళ్ళకి మరి మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.